సిఆర్డీఏ రూల్స్ ప్రకారం కట్టలాళ్ళు వాళ్ళ స్థలంలో ఇల్లు కట్టుతుంది. మరి ఇల్లు స్థలం కొనుక్కొని కట్టుకోవాలి. వైసీపీ ఆఫీస్ అప్పుడు ఎవరు కూలుస్తారు? మన సిఆర్డీఏ రూల్స్కి వ్యతిరేకంగా కట్టారు కాబట్టి కూలి చేస్తున్నారు. తప్పే ఉందా అంటే చట్ట ప్రకారం సరైనదేగా. కేవలం కక్షపూరితంగానే లేదు కక్ష సాధింపు దాన్ని లేదమ్మా, దాన్ని కక్ష సాధింపు అని అనరు అసలు. జగన్ గారు వ్యాఖ్యానించారు, జగన్ కూడా పేర్కొన్నారు. కరెక్టే, జగన్ గారు వ్యాఖ్యానిస్తే ఎట్లాగా సరైనది కాదు కదా. సరైన రీతిలో విమర్శించాలి కదా. దాన్ని అంటే రాష్ట్రంలో చట్టం న్యాయం అనేది ఉందిగా, కనుమరుగు ఎట్లా అయింది, ఏ విధంగా అయింది? నువ్వు సిఆర్డీఏ పరిధిలో అది సిఆర్డీ పర్మిషన్ తీసుకున్నావా? పర్మిషన్ తీసుకుంటే కోర్టుకు వెళ్ళచ్చు. చట్టం వ్యతిరేకం అనుకుంటే నువ్వు మరి కోర్టుకు వెళ్ళి సాధించుకోండి. దాన్ని ఎవరు కాదంటారు? దానికి న్యాయం, ఇప్పుడు మీరు న్యాయం విరుద్ధం అని అంటున్నారు. న్యాయానికి విరుద్ధంగా ఉండి మీరు కోర్టుకు వెళ్ళి సాధించుకోండి. దాని తప్పే ఉంది దాంట్లో. అంటే ఎటువంటి నోటీసులు కానీ ఏమీ ఇవ్వకుండా నోటీసులు ఇచ్చారు. సిఆర్డీఏ నోటీస్ ఇచ్చింది, వాళ్ళు తీసుకోలేదు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇచ్చారు. వాళ్ళు చట్టాన్ని అతిక్రమించారు కాబట్టి కూలి చేస్తున్నారు. అది కరెక్టే, అది పద్ధతే. అంటే చంద్రబాబు గారు వచ్చి 5 ఏళ్ల పాలనని ఈ విధంగా చూపించారు. ఈ విధంగా అది అట్లా అనుకోవద్దు. ఇప్పుడు మేమైనా గవర్నమెంట్ స్థలంలో పర్మిషన్ లేకుండా ఎటువంటి చేసినా కూలి చేస్తారు. అది సిఆర్డీఏ పర్మిషన్ తీసుకుని కట్టుకుంటే నువ్వు కోర్టుకి వెళ్ళచ్చు. దాని నష్టపరిహారం కూడా కోరచ్చు. అప్పుడు చట్టవిరుద్ధంగా కట్టి దాన్ని ఎట్లా కోరతాం? అది పద్ధతి కాదుగా. చట్టవిరుద్ధం ఎట్లా అంటారు? మనకి ఏ పార్టీ అయినా ఒకటేనమ్మా, మనం కష్టపడింది మన బ్రతుకులు అయితే తెల్లారవు. మన పని మనం చేసుకోవాలి, కష్టపడాలి. కాబట్టి జగన్ గారు అనేక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేశారు. ఇదివరకు ఏది చట్ట ప్రకారం జరగల. అవన్నీ వాళ్ళు చట్టం చూసుకుంటుంది, మనం వ్యాఖ్యానించే కాదు. తప్పది. మా మీద వచ్చేటువంటి ఇట్లాంటి కక్షపూరిత అవన్నీ అది తప్పమ్మా. వెనుతిరగము, ప్రజల కోసం పోరాడతాం, అది ఆ విధంగా అనుకోవడం చాలా తప్పు. అయినా అనుకోకూడదు కూడా. సిఆర్డీఏ రూల్స్ ప్రకారం పర్మిషన్ ఉంటే చూపించమన్నారు. వీళ్ళు చూపించలేకపోయారు కాబట్టి కూలి చేస్తున్నారు. తప్పే ఉందానికి. ఈ రకంగా దాడులు, రక్తపాతమైన అవన్నీ ఉట్టి మాటలు. ఈ విధంగా చేస్తున్నాడు. 5 ఏళ్ల పాలన ముందుగానే చూపిస్తున్నాడు. అసలు వచ్చిన అంతా కలిసిన నెల కూడా అవ్వలేదు, అప్పుడే రక్తపాతం అంటావు నువ్వు. రక్తపాతం ఏ విధంగా అంటారు మీరు? ఈ విధంగా కక్ష సాధింపులు అవన్నీ ఉట్టి మాటలమ్మా, ఇవన్నీ అనకూడదు. ఇప్పుడు మాచర్లో చంద్రని చంపేశారు, వైఎస్ఆర్ అన్నప్పుడు చంపేశారు. ఎందుకు చంపేశారు మరి? అది రక్తపాతం కాదా? ఇదే రక్తపాతం. అప్పుడు అది అట్లా అనుకోవద్దు అసలు. నువ్వు సిఆర్డీఏ రూల్స్కి వ్యతిరేకంగా దాంట్లో కడుతున్నావు. నీ పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నావు. నీ పార్టీ ఆఫీస్ నీ సొంత డబ్బులతో స్థలం కొనుక్కొని కట్టుకోండి. అంతేగాని అధికారం ఉంది కదని చెప్పి నువ్వు ఎట్లా పడితే అట్లా గవర్నమెంట్ భూముల్లో కట్టేసి ప్రజల సొమ్ముతోటి నువ్వు అట్లా చేస్తే అట్లా అది తప్పు కాదు, పద్ధతి కాదు పద్ధతి కాదు. ఇప్పుడు జగన్ గారు వ్యాఖ్యానించిన వాటిలో నిజం లేదంటారా? నిజం ఉందా లేదా చట్టం తెలుస్తుంది. మనం తేలటం కాదు, నువ్వు నేను అనుకోవటం కాదు తల్లి. అది చట్టం తెలుస్తుంది కాబట్టి చట్ట ప్రకారంగా వ్యతిరేకం అనుకుంటే కోర్టుకి వెళ్ళమనండి. అంటే ఈ విధంగా మా కార్యాలయాన్ని ఇట్లా కూల్చేశారు, ఇంకా 5 సంవత్సరాల్లో కూడా ఈ విధంగా అటువంటి చర్యలు చేపడతారని జగన్ గారు వ్యాఖ్యానం. కరెక్టే. ఇవాళ మీకేదో నొప్పి తగిలింది కాబట్టి వాళ్ళు చట్ట వ్యతిరేకం అంటున్నావు, మా మీద కక్ష సాధింపులు అంటున్నావు. ఆ రోజు మా టీడీపీ ఆఫీస్ పైన ఎంతమంది దాడి చేశారు? 400 మంది వచ్చి దాడి చేశారు. డీజీపీ ఆఫీస్ కోతవేటు దూరంలో కనీసం కేసు పెడితే ఎవరో పట్టించుకోవాలి ఆ రోజు. మరి దానికి ఏంటి సమాధానం? దానికి కూడా సమాధానం ఉండాలిగా. నువ్వు ఈ రోజు వరకు దాన్ని ఖండించావా? మా వాళ్ళకి బీపీ పెరిగిందని దాడి చేశారన్నావు. మరి ఇవాళ వీళ్ళు అనలేరా? టీడీపీ వాళ్ళు ఎంత అరాచకం చేసినా కూడా మేము ప్రజల కోసమే పోరాడతామని చెప్పి జగన్ గారు ఆయన అంటే అట్లా చట్ట ప్రకారం ప్రజలు నమ్మాలిగా. ప్రజలు నమ్మి 10 మంది నమ్మాలిగా నాన్న. మనం ఒక్కళ్ళే మాట అంటుకొని కుదరదుగా. అది 10 మందిని నమ్మాలి. 10 మంది ఇది కరెక్ట్ అయిన మాట మాట్లాడారు అనిపించినప్పుడు ఆయన మన జగన్కే వేస్తారు ఓటు. గతంలో ప్రజావేదికలు కూల్చినప్పుడు కరెక్టే అని అంటారా, లేకుంటే ఇప్పుడు అది ప్రజావేదిక వాళ్ళు ఏ విధంగా కట్టినా దాన్ని కోవిడ్ పేషెంట్కు ఇంకొక హాస్పిటల్గా వాడుకోవచ్చు. కృష్ణానది తీరాన మంచి వాతావరణంలో కట్టిన బిల్డింగ్ అది. దాదాపుగా ఎంత తక్కువ వేసుకున్నా 10 కోట్ల పైనే కదా. 10 కోట్ల బిల్డింగ్ కూల్చేస్తే దానికి ఎట్లా? అది ప్రజల సొమ్ము, అది కూల్చకూడదు తల్లి. కార్యాలయం కూల్చగానే స్పందించడానికి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కార్యాలయం కూల్చంటే సిఆర్డీఏ రూల్స్ ప్రకారం వ్యతిరేకంగా ఉంది కాబట్టి దాన్ని కూల్చారు. చట్టం అన్ని అనుకూలంగానే ఉంది అని చెప్పేసి కూడా ఉంటే కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళి సాధించుకోండి. మీ నష్టపరిహారం కూడా ఇప్పిస్తుంది కోర్టు. దానికి అభ్యంతరం ఏముంది? దానికి ఎవరు అభ్యంతరం పెడతారు? మేము కోర్టుకి వెళ్తామని కూడా ఎందుకంటే చెప్పలేదంటారు. మేము ఇంకా మేము కోర్టుకి వెళ్తాము అనేసి కూడా చెప్పలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదుగా. మరి చెప్పొచ్చుగా, తప్పే ఉంది దాంట్లో. మాకు సిఆర్డీఏ పర్మిషన్ ఉంది, మేము అన్ని చట్ట ప్రకారం దానికి ఉన్నాయి, కాగితాలు ఉన్నాయి కాబట్టి మేము కోర్టుకి వెళ్తున్నాం చెప్పమానండి. ఎవరిని సాధించుకోమని తప్పే ఉంది దాంట్లో.
ఇప్పుడు మనకి ఏ పార్టీ అయినా ఒకటి, ఎవరైనా మనకి మేలు చేసేది ఏం లేదు, కీడు చేసేది ఏం లేదు. వాళ్ళు పరిపాలన సక్రమంగా సాగితే చాలు. ప్రజల మీద దౌర్జన్యకరమైన సంఘటనలు లేకుండా సాగితే చాలు. మళ్ళీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు వరకు బాగుంది, తర్వాత సంగతి తర్వాత. బాగోలేకపోతే మళ్ళీ ఆయన దించేస్తారు. ఏముంది అక్కడ? తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారు కదా సార్, అది కక్ష సాధింపు చర్యలు ఈ విధంగా చేస్తున్నారని జగన్ గారు పేర్కొన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఏం లేదు, వాళ్ళ ఏం కడుపుబ్బరం అంతే, ఏం లేదు. డెవలప్మెంట్ కాదు, ఇప్పుడు కక్ష సాధింపులు వైసీపీ మీద జరుగుతుందని ఆయన పేర్కొంటున్నారు. నాయకుల మీద కావచ్చు, అసలు ఎన్ని జరిగినాయి? టీడీపీ వాళ్ళ మీద ఎంతమందిని చంపేశారు? ఆయన డాక్టర్ని వెనకమాల రోడ్డు మీద ఆయన డాక్టర్ చదవటానికి ఎంత టైం, అంత కష్టపడాలి వాళ్ళ. అలాంటి ఆయన మరి రోడ్డు మీద చంపేశారు ఆయన్ని. దాని గురించి ఏం మాట్లాడతాడినా? లేదండి, ఆయన గురించి మాట్లాడటం వేస్ట్. అర్హత లేదు ఆయన గురించి, అసలు వేస్ట్, టైం వేస్ట్. ప్రజావేదికలు కూల్చారు, అలాగే కార్యాలయం కూడా క్యాంప్ ఆఫీస్ కూడా కూల్చారు. అడ్డం వచ్చి తీసి ఉంటారు. ఇప్పుడు దీని సమాధానం, ఇప్పుడు అది ఎందుకు కూల్చారో ప్రజావేదిక, ఇప్పుడు ఈ కార్యాలయం కూడా దానికి సమాధానం చెబుతారు. సార్, గతంలో అది కూల్చడం కరెక్ట్ అయితే ఇప్పుడు ఇది కూల్చడం కూడా కరెక్టే అంటారు? కరెక్ట్ కాదు కానీ దీని అవసరం ఏదన్నా ఉంటేనే తీసుంటారు, లేదా తీరు. రోడ్లుగా మొన్నటిదాకా ఆయనకి ఇంటి మీద జనాన్ని వెళ్ళడం లేదు. దాని గురించి ఏమో ఆడతారు. ఈ కార్యాలయం కూడా అడ్డు వచ్చి ఉంటుంది, అందుకని తీసుంటారు. నిజాయితీ కనుమరుగు అయిపోయింది అని చెప్పేసి కూడా జగన్ గారు అంటున్నారు కదా. వేస్ట్ అండి అవన్నీ. ఆయన ఎన్ని రోజులు అయింది ఆయన దిగిపోయి? ఎన్ని రోజులు అయింది? మరి ఇన్ని రోజులకే ఆగలేకపోతే అట్ట మనిషి. ఆయన ఏమి లేకుండానే జైల్లో పెట్టి అంత హింస పెట్టిన వాళ్ళని అదే వీళ్ళని పెడితే వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ గురించి మాట్లాడతలేదండి. ఇప్పుడు తాడేపల్లిలో వైసీపీ కార్యాలయాన్ని కూల్చేశారు కదా సార్, దానిపై మీ అభిప్రాయం? అలాంటి కరెక్ట్ కాదండి. ఒకళ్ళు వచ్చి ఇంకోళ్ళు ఆస్తులు ఇచ్చేయటం అనేది కరెక్ట్ కాదు. అది ఒక రకంగా రివెంజ్ తీసుకున్నట్టు ఉండిద్దేమో కానీ అది పద్ధతి కాదు. అట్లాంటివి లేకుండా మామూలుగా మంచిగా సుపరిపాలన ఇవ్వటం అనేది ప్రజలు హర్షిస్తారు. ఈ విధంగా మా వైసీపీ మీద కక్ష సాధింపులు సాధిస్తున్నారని జగన్ గారు పేర్కొనడం జరిగింది. చంద్రబాబు గారు ఈ విధంగా కక్షపూరితమైనటువంటి చర్యలు చేస్తున్నారని, అది నిజమేనంటారా? కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని అనుకుంటామంటే ప్రతిపక్ష పొలంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ విధంగా ఊహిస్తారు. కొంచెం అది అలా భావిస్తారు. ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు ఏ పని చేసినా సరే మనకి ఎగనెస్ట్గా చేస్తున్నారు, అది కక్ష సాధింపు చర్యగానే కనబడతా ఉండిద్ది ఏదనుకున్నా. కాబట్టి మనం ఇప్పుడు దీంట్లో ఉండేవాళ్ళు అంటే ఫోర్స్లో ఉండేవాళ్ళు, పరిపాలించేవాళ్ళు దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్తే బాగుంటుందని నా అభిప్రాయం. అది కక్ష సాధించే వాళ్ళ ఆస్తుల్ని పట్టుకోకుండానే, వాళ్ళని ముట్టుకోకుండానే వాళ్ళు చేసిన పాలసీ, గతంలో వైసీపీ చేసింది పనులు ఉన్నాయి, అట్లాంటి పనులు జోలికి వెళ్లకుండా వీళ్ళు స్వయంగా మంచి పరిపాలన ఇవ్వటం అనేది, ఆస్తులను ధ్వంసం చేయకుండా వాటిని ఈయనున్నాడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, నేను పగా ప్రతీకారం తీసుకోను ఇట్లాంటివి ఏం చేయనని అన్నారు కదా. అదే పాలసీలో వెళ్తే ఈ కూటమి వాళ్ళు మంచిది. ప్రజల కోసం మేము ఖచ్చితంగా పోరాడతాము, మీరు ఎంత కక్ష సాధింపులు సాధించినా కూడా మేము వెనుతిరిగేదే లేదు అని జగన్ గారు అంటున్నారు. ఆ పద్ధతి మంచిదే, మరి అలాగే చేయాలి. వాళ్ళు ఏం చేసినా సరే ఈయన సహనం వహించి ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యలు తీర్చుకుంటూ ముందుకెళ్తే దానంతటా విజయం దానంతటా అదే కలుగుతుంది ఎవరికైనా సరే. చట్ట న్యాయం అనేది కనుమరుగైందని జగన్ గారు పేర్కొన్నారు. ఈ విధంగా వైసీపీ యొక్క కార్యాలయాన్ని కూల్చేశారు పూర్తి కాకముందే అని, దీన్ని ఎలా చూడొచ్చున్నారు? చట్టం న్యాయం కనుమరుగు అవదండి. చట్టం తన పని తను చేసుకుపోతుంది, ప్రతి వాళ్ళు చెప్పే మాట్లాడేది. కానీ ఆయన పరిపాలనలో ఎలా జరిగింది, ఇప్పుడు పరిపాలన ఎలా జరుగుతుంది అనేది ప్రజలు గమనిస్తున్నారు. అది అలా జరగటానికి అవకాశం లేదు. మరి ఇప్పుడు తాడేపల్లిలో కార్యాలయాన్ని కూల్చేశారు కదా సార్, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే కక్షపూరితంగా చేసి ఉంటారంటారా? చిక్కు సమస్య కదా. ఇప్పుడు ఇంతకుముందు జగన్ గారు వచ్చినప్పుడు ఆ యొక్క ప్రజావేదిక ఏదో వచ్చేసారు, దానికి ప్రతీకారంగా తీశారని అనుకుంటారు, అంతే కదా. అందువల్ల నేను అనేది అదే. ఇప్పుడు మనం దీంట్లోకి పరిపాలనలోకి వచ్చిన తర్వాత, మనకి రాజరికం ఇచ్చిన తర్వాత ప్రజలందరినీ ప్రతిపక్షంలో ఉండే వాళ్ళని ప్రజలను కూడా సమానంగా చూడాలి. కానీ వాళ్ళు ఏదో గతంలో మనం పరిపాలనిస్తే ఇప్పుడు మన ప్రజావేదిక కూల్చేశారు, ఇప్పుడు మనం వేరే ప్రతీకారంగా ఇప్పుడు వాళ్ళ వేదికను మనం కూల్చడం అనేది సమంజసం కాదు. అలా చేయకుండా ఉంటే బాగుండేది. అంటే ఇప్పుడు కేవలం ప్రతీకారంగానే ఈ చర్య అనేది జరిగి ఉంటుందంటారా, లేకపోతే అక్రమంగా అది టెక్నికల్ ఇష్యూ అండి. అది టెక్నికల్గా వాళ్ళు ఏమంటారంటే ఇది ప్రభుత్వం దాంట్లో కట్టబడింది అని అంటున్నారు కదా.
ప్రభుత్వం యొక్క దీంట్లోనూ దాన్ని బేస్గా చూపించి వీళ్ళట చేస్తున్నారు. కానీ దాని జోలికి వెళ్లకుండా ఉంటే బాగుండేది. వీళ్ళ పాలన ముందుగానే చూపిస్తున్నారు చంద్రబాబు గారు, ఈ విధంగా కక్షపూరితంగా, ఈ విధంగా ఇంకా రాబోయే రోజులు ఇంతకంటే దారుణంగా ఉంటాయి అని జగన్ గారు వ్యాఖ్యానించారు. నిజంగానే అలా జరిగిద్దంటారా? జరగడానికి అవకాశం లేదు. జరగడానికి అవకాశం లేదు. ఇరు పక్షాలను సంయమనం పాటించి మంచిగా ఉంటే, ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో, ప్రజలకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఉంటే మాత్రం అలా జరగదు. తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కార్యాలయాన్ని పూర్తి చేశారు కదా అంటున్నారు కదా సార్, దానిపై మీ అభిప్రాయం ఏమీ లేదు. వాళ్ళు కూల్చేయాలనిపించింది, కూల్చేశారు, ఇంకంతే. ఇంకా దానికి అభిప్రాయం ఏముంటుంది? అంటే 5 ఏళ్లలో ఎటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు ఉండబోవని చంద్రబాబు గారు పేర్కొన్నారు. మరి ఈ విధంగా వైసీపీ కార్యాలయాన్ని కూల్చేయడంలో ఏంటి అని జగన్ గారు పేర్కొన్నారు, ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చూడటానికి ఏం లేదమ్మా, వాళ్ళు అలా చేశారు, ఇప్పుడు వీళ్ళు ఇలా చేస్తున్నారు. ఇంకంతకంటే మనం చేసేది ఏం లేదు. అది వాళ్ళు చూసుకుంటారు, మన సంబంధం లేదు కదా. మనకు పరిపాలన బాగుండాలి, చక్కగా పరిపాలన చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ఇస్తామన్న పథకాలు ఇవ్వాలి, అదే కోరుకుంటారు ప్రజలు. వాళ్ళు రాజకీయంగా కక్షలు వాళ్ళు చూసుకుంటారు, అది మనకు సంబంధం లేదు. అది ఇప్పుడు కక్షపూరితంగా ఈ విధంగా మా వైసీపీ కార్యాలయాన్ని కూల్ చేశారని జగన్ గారు వ్యాఖ్యానించారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిజంగానే కక్షపూరితంగా ఇవన్నీ జరుగుతున్నాయి. అదే అది వాళ్ళకి తెలియాలమ్మా. ఎవరు అంతర్గతంలో వాళ్ళు చూసి మనం చెప్పలేము, ప్రజల నాడు చెప్పలేము. ఇప్పుడు కొంతమంది కావాలంటారు, కొంతమంది తప్పు అంటారు, కొంతమంది వాళ్ళు అప్పుడు చేశారు ఇప్పుడు చేశారు అంటారు. అది మనకు సంబంధం లేని విషయం కదా. అది నాయకులుగా మంచి పరిపాలన చేయని ఆలోచించాలి తప్ప వాళ్ళు కూర్చారు వీళ్ళు కూర్చారు వీళ్ళు అనేది మనం చెప్పకూడదు. అది వాళ్ళకే వదిలేయాలి. మనం చెప్పామనుకోండి అది బాగోదు. అది మరి నేను అనుకుంటున్నది. టీడీపీ వాళ్ళు కక్షలు పూరితంగా చేస్తున్నారు, మేము దాన్ని వెనక తిరుగుము, ప్రజల కోసం పోరాడతామని జగన్ గారు వ్యాఖ్యానించారు. పోరాడతారు. రాష్ట్రంలో న్యాయం అనేది లేకుండా పోయింది, ఈ విధంగా మా మీద కక్షదాడులు అనేది చేస్తున్నారు అని ట్విట్టర్లో పేర్కొన్నారు. నిజంగానే అలాంటివి జరుగుతున్నాయి అంటారా? ఏమో జరిగితే జరగండొచ్చు, మనం చెప్పలేము. న్యాయానికి అది స్టాప్ లేకుండా పోయింది అని ఏదైనా జరిగితే జరగండొచ్చు అమ్మా, అది మనం చెప్పలేము అమ్మా. అది ఎవరైనా అంతే కదా. కక్ష సాధింపులు చేయమని అని పేర్కొని, అంటే చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి కక్ష సాధింపులు ఉండరు ఈ 5 ఏళ్లలో అని ఈ విధంగా వైసీపీ కార్యాలయాన్ని అంటే పూర్తి కాకముందే కూల్చేయడంలో ఏమన్నా అంతర్గతం ఏమన్నా ఉందంటారా? అది బాబు గారిగా తెలియాలి, మనకు తెలియదు. అంటే మీ ఉద్దేశం ప్రకారం? మా ఉద్దేశం అయితే కూల్చకూడదు, కూల్చేశారు. అది ఇంకా ఆయన ఒపీనియన్, అది ఆయన మనసులో ఉంది, మనకు తెలియదు. అట్లా కూల్చకూడదు. వాళ్ళు ఏదో చేశారు కదా అని మనం చేస్తే దానికి న్యాయం ఎక్కడ అనిపిస్తుంది చెప్పండి. ఒక దెబ్బ కొట్టాడండి, వాళ్ళు ఏదో కూల్చుకున్నారు, అది మనం కక్షగా చేసినట్టు ఉంటుంది కానీ ప్రేమతో చేసినట్టయితే ఉండదు. పల్లెల్లో వైసీపీ కార్యాలయాన్ని పూర్తి కాకముందే కూల్చేయడం జరిగింది, దానిపై మీ అభిప్రాయం? అది చేతగానాలు చేసే పని అమ్మా. ఏంటి కాదు, అసలు ఆ ప్రజావేదికలు అవి కూల్చేయడం వీళ్ళు దేనికో దానికి ఉపయోగించుకుంటుంది. ఆ గవర్నమెంట్ బాగుండేది, అదే కూల్చేసాడు అతను, అందుకనే పోయాడు ఇప్పుడు.